ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినది. ఈ యొక్క హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పూర్తిగా అరాచకాలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటు కేంద్రంలో సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటి సహాయపడేది కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు. కాబట్టి వారిద్దరి యొక్క ఒప్పందంలో భాగంగానే మరి ఒక దాడి జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా? వారంతగల బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, తన రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ గతం మర్చిపోవద్దు బండి సంజయ్ గారు. మీకు అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు. 2014 ముందు ఏ రకంగా చందాలు వేసుకుంటే బతుకుతుంటే అందరికి తెలుసు. నువ్వు ఎంపీ కాకముందుకు ఏ రకంగా భిక్షాటన చేసి బతుకున్నావు అందరికి తెలుసు. నీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ వెళ్ళని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకార పూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి, మమ్మల్ని అవమానించేయమనే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలోనే మేము సమానం చెప్తే ఎగరెగిరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా. మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని, అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి వారికి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు? చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. నీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావా, తంబాకు ఎఫెక్ట్ అవ్వని ఇంటికి విడిచిపోయినని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ వాళ్ళకి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో, యూపీలో తలవాల్చుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది బండి సంజయ్ అని చెప్పి అందరూ హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. మీరు ఏ రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపాఠం తప్పదని చెప్పి మనవి చేస్తా ఉన్నారు. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు. వారు ఎంత పదవిలో ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేశారు, తప్పు చేశారు. బండి సంజయ్ గారు ఏవన్గా మరి ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరువు నష్ట దావా కూడా వారు అన్న మాటలకు ఇప్పటికే పరువు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరువు నష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో విడిచిపెట్టాం.
ప్రజా కోర్టును వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడ తప్పని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.